పిఠాపురం నుంచి పవన్ పోటీ, మధ్యవర్తిత్వంతో నష్టపోయామన్న జనసేనాని. పవన్పై పోటీ చేస్తానన్న ఆర్జీవి, పిఠాపురం నుంచి బరిలో దిగుతానని ట్వీట్. టీడీపీ రెండో జాబితాలో సీనియర్లకు దక్కని చోటు, గంటా బండారు అసంతృప్తి. ఆదిలాబాద్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ, లోక్సభ అభ్యర్థి ఎంపికపై చర్చ. ఓటీటీలపై కేంద్రం ఉక్కుపాదం, 18 ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. కాదు, కొంత నేలని ఇక్కడ అడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను, నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు. కాకపోతే ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా నలిగాం, చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను.
కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, వి ఆల్ షుడ్ బి యాజ్ వన్. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు ఈ దశాబ్ద కాలంలో. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సంతోష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సంతోష్, దీనికి సంబంధించి కార్యకర్తలు ఏమంటున్నారు? ఆయా స్థానాల్లో కూడా అభ్యర్థులు చాలామంది కూడా సీట్లు ఆశించినటువంటి వారు ఉన్నారు. వారందరూ నన్ను తిట్టినా కానీ భరిస్తానటువంటి మన కామెంట్స్ కూడా చేశారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఏదైతే ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న సస్పెన్షన్ కి అయితే కనుక తెరదించినట్లయింది. ఏదైతే ఎప్పటి నుంచో పిఠాపురం నుంచి తాను బరిలోకి దిగుతామన్నటువంటి సమాచారాన్ని ఎట్టకేలకి ఆయన బహిర్గతం చేయడం కూడా జరిగింది. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తాను, అయితే అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానన్నట్టు కూడా చెప్తా జరుగుతూ ఉంది. ఏదైతే లోక్సభ తనకి ఏదైతే ఇంట్రెస్ట్ లేకపోవడం అన్న దానిపై అయితే కనుక ఆయన స్పష్టత వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే పెద్దలతో చర్చించిన అనంతరమే కూడా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పిఠాపురం నుంచి అయితే కనుక తాను గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా తాను ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కూడా మొత్తంగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అక్కడ టీడీపీ నుంచి ఆశిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మేరకు అయితే కనుక ప్రస్తుతం అసంతృప్తి వెల్లడవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఈ రోజు ప్రకటన అనంతరం కూడా పిఠాపురంలో టీడీపీ ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా ఒక స్థాయిలో అసంతృప్తి వెల్లడించడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీ బ్యానర్లు కావచ్చు ఇవన్నీ కూడా చిచ్చివేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రకటించినటువంటి పిఠాపురం జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో ఒక పక్క జనసేన కేడర్ సంతోషంలో ఉంటే, మరోవైపు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ కేడర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. పొత్తులో ధర్మంలో భాగంగా ఇటు కొన్ని స్థానాలకి తగ్గించుకోవచ్చిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడో కొంత అసంతృప్తి వెల్లడిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే పార్టీ పొత్తుల నేపథ్యంలో కొన్నిటికి తగ్గాల్సి వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ సైతం కూడా తన యొక్క ట్వీట్ ని కూడా వెల్లడించడం కూడా జరిగింది. ఏదైతే ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో తాను కూడా పోటీ చేస్తానన్నటువంటి ట్వీట్ ని సైతం కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడ కూడా ఆయన బరిలో దిగుతానంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ జనసేన ఉమ్మడిగా టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీకి కేటాయించినటువంటి స్థానాలు కావచ్చు, అదేవిధంగా జనసేన కేటాయించినటువంటి స్థానాలు కావచ్చు, ఈ రెండు స్థానాల్లో కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధపడడంతో స్థానికంగా కూటమిలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. పిఠాపురం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ పేరు ముందుకు రావడంతో తెలుగు తమ్ముళ్లు టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ జెండాలు ఇతర సామగ్రిని తగులుబెట్టారు. దీంతో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేష్ లోకేష్ అక్కడ నీ దొరికి ఇక్కడ వరకు నువ్వు వైజాగ్ వరకు మా ఇటువంటి చేపెట్టావు ప్యానల్.
పిఠాపురం టీడీపీలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయం వద్ద నిరసన జ్వాలలు మిన్నంటున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, టీడీపీ కార్యాలయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మురళి. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ వర్గాల్లో అయితే ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం అవుతున్నాయనే చెప్పొచ్చు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎటగాలకు ఆయన ప్రకటించిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ సంబంధించిన టీడీపీ అభిమానులు కార్యకర్తలు అయితే కనుక ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఇక పోటీ లేదని తెలుసుకున్న కార్యకర్తలు అంతా కూడా ఒక్కసారిగా కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తూ ఉద్రిక్త పరిస్థితులుగా చోటు చేసుకునే పరిస్థితిని అయితే తీసుకొచ్చారు. ఏదైతే ఆ టీడీపీకి సంబంధించిన అటు పోస్టర్లు కానీ అటు కరపత్రాలు కానీ అసలు ఒక్కసారిగా పెట్రోల్ పోసి తగలబెడుతున్న పరిస్థితులు అయితే టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ కూడా కిందకి పడేసి ఏదైతే పెట్రోల్ పోసి తగలబెడుతూ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇద్దరి మీద కూడా నిందలు వేస్తూ బూతులు కూడా తిడుతున్న పరిస్థితి ఉంది. వర్మ పార్టీకి కష్టపడి పనిచేశారు. ఇన్నేళ్ల నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన వర్మకి సీట్లు లేకుండా చేస్తారా? అలా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాకు సంబంధం ఏంటి అని చెప్పేసి అంటే ఇటు పొత్తు ధర్మాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఆ వర్మని ఆ రోడ్ను పడేశారు. అసలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో ఉన్నాం, పార్టీ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఇతర పార్టీలకు వెళ్ళిపోతామని చెప్పేసి అయితే కనుక టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అలాగే వర్మ మద్దతుదారులు కానీ కనుక ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. పార్టీ కార్యాలయంలో మొత్తం కూడా చాలా చంద్రవందన చేసి అక్కడ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే వర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో అయితే ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ అయితే మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పోటీ చేసినా కానీ మేమైతే మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇటు టీడీపీ నేతలు కావచ్చు అలాగే కార్యకర్తలు కావచ్చు వర్మకు సంబంధించిన మద్దతుదారులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దీన్ని సమ్మతించేది లేదు, వ్యతిరేకిస్తూనే ఉంటాం, విభేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే వర్మ అయితే కనుక పోటీలో ఉంటారు. ఇప్పటికే వర్మ అయితే కనుక ప్రకటించిన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆలోచిస్తాను అని సందర్భంలో చెప్పిన వర్మ అయితే కనుక మరి అతను ఏమంటారో తెలియదు కానీ ఇటు కార్యకర్తలు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదు, వర్మను మాత్రం పోటీలోకి దించుతామని చెప్పేసి ఈ కార్యకర్తలు అయితే శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి అంటారు. నారా లోకేష్ కి సంబంధించి కూడా లోకేష్ యువగలం పాదయాత్ర అయితే కనుక మేము భారీ ఎత్తున ఆయనకి స్వాగతం పలికి ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు భారీగా అతనికి స్వాగతం చెప్పి వీడ్కోలు కూడా చెప్పాం. అయినప్పటికీ వర్మని ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ పోటీలో లేకుండా చేయడాన్ని అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదని చెప్పేసి కార్యకర్తలు అయితే ఆగ్రహాలు వస్తున్న పరిస్థితి ఉంది. మురళి. టీడీపీ రెండో జాబితాలో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లకు సీట్లు దక్కిన మరికొందరికి మాత్రం నిరాశ తప్పలేదు. పలు స్థానాల్లో సీట్లు ఆశిస్తున్న నేతలకు చంద్రబాబు నేరుగా ఫోన్లు చేసి చెప్పేసినట్టు తెలుస్తోంది. దీంతో వారి అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు సీటు లేదని చెప్పడంతో
ఆయన అనుచరులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ హైకమాండ్ పెనమలూరుపై వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మరోవైపు బోడెను బుజ్జగించేందుకు దూతను పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. మురళి, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాబితాలు ప్రకటించిన అనంతరం కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆశించినటువంటి అభ్యర్థుల అసమర్థులు అయితే కనుక వెలువెత్తుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాలు ఆ టీడీపీ ఏదైతే జనసేన బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే టీడీపీ నేతలను అయితే కనుక అధిష్టానం బొద్దిగించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక జాబితాలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి సీట్లలో సైతం కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి కూడా చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీనియర్ నాయకులైనటువంటి గంటా శ్రీనివాస్ కావచ్చు, మాజీ మంత్రి నారాయణ కావచ్చు, ఇటు మొదటి జాబితా రెండో జాబితాలో కూడా వాళ్ళ పేరు లేకపోవడంపై అయితే కనుక ఎంతో వారికి కూడా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సైతం కూడా ఏదైతే నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలకి అయితే కనుక మొదటి జాబితాలో ఒకరికి, రెండో జాబితాలో ఒకరికి కూడా వారి యొక్క పేర్లను కూడా ఖరారు చేయడం కూడా జరిగింది టీడీపీ అధిష్టానం. అయితే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే కనుక రెండో జాబితాలో ఇటు పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో ఒక సస్పెన్షన్ అనేది కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇటు పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్కి టికెట్ ఆశిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే మైలవరం ఉందో మైలవరం నియోజకవర్గంలో ఇటు మాజీ మంత్రి దేవినేని ఉమా సీనియర్ నాయకులు కావడం, అదేవిధంగా ఇటు వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ సైతం కూడా టీడీపీ కండువా కప్పుకోవడంతో ఇంకా అక్కడ మైలవరం నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రోజు ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో లేకపోవడం ఒక కొసమెరుపుగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు పెనమలూరు బోడే ప్రసాద్ యొక్క అనుచరులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన, అసంతృప్తులు చెందుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వాలి, లేదంటే చంద్రబాబు నాయుడు అయినా పోటీ చేయాలి అంటూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక వారి యొక్క అనుచరులు నిరసనలు తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వాలి అంటూ కూడా పెట్రోల్ పోసుకొని వారి యొక్క అనుచరులు అయితే కనుక వారి యొక్క నిరసనలు కూడా తెలియజేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అధిష్టానం నుంచి కూడా బుద్ధగింపులు ప్రారంభం అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇది పెనమలూరు నియోజకవర్గాన్ని ఎట్లాగైనా సరే టీడీపీ అధిష్టానం కైవసం చేసుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొన్నిటువంటి ఏదైతే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి నాయకుడిని ఇటు పెనమలూరు నియోజకవర్గంలో దించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ యొక్క కీలకమైనటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే కనుక పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ బుద్ధిగింపులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ఒక కీలకమైనటువంటి పదవి ఇస్తామంటూ కూడా బుద్ధిగింపులు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఆయనకి టికెట్ లేదంటూ కూడా ఖరారు చేయడంతో ఈ యొక్క నిరసనలు వెల్లువెత్తాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్గం అయితే కనుక చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఒకవైపు ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ సైతం కూడా పెనమలూరు నుంచి పోటీ దించేందుకు కూడా టీడీపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నియోజకవర్గాలు అనేది కూడా ఎంతో రాజకీయ వేడిని పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. మరి రైట్, బోడే ప్రసాద్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి వారి అనుచరులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే బోడే ప్రసాద్ తన యొక్క అనుచరులతో సైతం కూడా ర్యాలీగా ఏదైతే అధిష్టానం దగ్గరికి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి టీడీపీలో ఒక కీలకమైనటువంటి కీ రోల్ పోషిస్తున్నటువంటి ఒక వ్యక్తి స్వయాన అయితే కనుక బోడే ప్రసాద్ బొద్దిగించే ప్రయత్నాలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక బోడే ప్రసాద్కి ఎటువంటి అన్యాయం చేయమో అంటూ కూడా ఆ యొక్క వర్గం అయితే కనుక తెలియజేస్తా ఉన్నారు. అయితే ఏదైతే టీడీపీ పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే బోడే ప్రసాద్ కృషి చేశారు, అదేవిధంగా పార్టీ జెండా మోసారు. అయితే 2019 నుంచి 24 వరకు కూడా ఆయా నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లారు అంటూ కూడా వారి యొక్క అనుచరులు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఎలాగైనా సరే బోడే ప్రసాద్కి ఇవ్వాలి, లేదంటే చంద్రబాబు నాయుడు అయినా పోటీ చేయాలి, ఆ యొక్క నియోజకవర్గంలో మరొకరు ఎవరైనా వచ్చినా సరే మేము సపోర్ట్ ఇవ్వము అంటూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పెనమలూరు నియోజకవర్గం రాజకీయంగా మరీ హీట్ పెంచుతుందనే చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు ఒక క్యాడర్ ఏదైతే టీడీపీ అధిష్టానికి ఒక తలనొప్పిగా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బోడే ప్రసాద్ తన యొక్క అనుచరులతోటి పెద్ద ఎత్తున అయితే కనుక నియోజకవర్గంలో తిరిగిన నేపథ్యంలో తనకే టికెట్
ఆశించినప్పటికీ కూడా ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో గనక అసంతృప్తి వెల్లడించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఇటు పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో అయితే గనక రాజకీయ అయితే గనక రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ సాగుతుందని చెప్పుకోవాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంతోష్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో దారుణంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎంపీ అభ్యర్థిగా నిలబడడానికి కూడా ఆ పార్టీ నేతలు ముందుకు రావడం లేదు. తాజాగా కేసీఆర్ నివాసంలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలు అధినేతతో సమావేశమయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ మారుతారన్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సవీన్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటి వరకు 9 మంది లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు సీఎం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఈ నేతలతో చర్చించిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్లమెంట్ అభ్యర్థి ఎంపికను ప్రకటిస్తారు. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వకుండా అక్కడ కోవా లక్ష్మికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే ఆత్రం సక్కును తప్పించి అక్కడ కోవా లక్ష్మికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కుకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఆత్రం సక్కుకే టికెట్ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు సంబంధించి సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనగడు కోనప్ప ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన శాతం కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. గత కొంతకాలంగా ఇంద్రకరణ్ రెడ్డి సైతం తిరిగి తన సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ప్రధానంగా బీఎస్పీ సైతం ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ ను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని కోరుతోంది. నిన్న బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ తో పాటు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ నివాసంలో చర్చలు జరిపిన నేపథ్యంలో నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ 2 పార్లమెంట్ స్థానాలు తమకు ఇవ్వాలని కోరారు. కానీ కేసీఆర్ మాత్రం నాగర్ కర్నూలుకు ఓకే చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఎస్పీకి ఇచ్చే అంశంపై ఆలోచించి నిర్ణయం చెప్తారంటూ కేసీఆర్ తెలియజేసిన సందర్భం ఉంది. ఈ విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతితో సైతం చర్చిస్తామని బీఎస్పీ నేతలు తెలియజేశారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గానికి సంబంధించి 3 కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపిక ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఎంపిక చేయాల్సి ఉంటుందని కేసీఆర్